హాయ్ ఫ్రెండ్స్, హలో. టుడే కరెంట్ అఫైర్స్లో భాగంగా రాష్ట్రీయ అంశాలు, జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు అండ్ క్రీడా విశేషాల గురించి మనం ఒకసారి చర్చిద్దాం. మరి ఈరోజు ప్రధానంగా తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారు సొంత నియోజకవర్గమైన మంగళగిరిలోని ప్రధానంగా అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు కలిగిన ఒక పాఠశాలను 16 కోట్లతో దాన్ని త్వరలోనే ప్రారంభించనున్నారు. అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు కలిగిన పాఠశాల అంటే అందులో ప్రధానంగా తీసుకుంటే ఇండోర్ గేమ్స్, ఫుట్బాల్ లాంటి ఇండోర్ గేమ్స్ ఆడుకోవడానికి ఒక మైదానం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకేసారి దాదాపుగా 450 మంది పిల్లలు భోజనం చేసే వసతిశాలను ఏర్పాటు చేసే సౌకర్యాన్ని కూడా ఆయన కట్టనున్నారు. అంటే 16 కోట్ల రూపాయలతో రకరకాల సైన్స్ అండ్ టెక్నాలజీ ల్యాబు, లేదా ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ ఇటువంటి ల్యాబ్స్ను, ప్రత్యేక ల్యాబ్ను ఏర్పాటు చేస్తూ ఎల్కేజీ నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆంగ్ల బోధనను బోధించే విధానంగా పాఠశాలల యొక్క ల్యాబ్లను రూపొందిస్తూ, అదేవిధంగా నాణ్యమైన ఉపాధ్యాయులతో విద్యా బోధన అందించనున్నారు ఆ పాఠశాలలోని. అంటే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇటువంటి ప్రభుత్వ పాఠశాల అనేది ఇంతవరకు ఎక్కడా లేదు. ఒక అంతర్జాతీయ స్థాయిలో విద్యా ప్రమాణాలు, విద్యా బోధన, విద్యా ప్రమాణాలతో కూడిన పాఠశాలను ఎక్కడ నిర్మించనున్నారంటే మంగళగిరి. గుర్తుపెట్టుకోవాలి. మన విద్యాశాఖ మంత్రివర్యులు, ఐటీ అండ్ విద్యాశాఖ మంత్రివర్యులు ఎవరు సార్ అంటే నారా లోకేష్ గారు. గుర్తుపెట్టుకో. ఓకే సార్, ఫస్ట్ అదే మనం మాట్లాడాం. ఏంటి సార్ అంటే అంతర్జాతీయ ప్రమాణాలు, అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ప్రమాణాలతో కూడిన విద్యా బోధన. ఇప్పుడు ఇవన్నీ చెప్పిన అంశాలే మళ్ళీ బోర్డు మీద మీకు రాయడం జరుగుతుంది. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా బోధన ఎక్కడ సార్ అంటే ఆ పాఠశాలలే మనం ఏమంటామంటే లిప్ పాఠశాల అంటారు సార్. లిప్ పాఠశాల. అయితే ఏంటి సార్ లిప్ పాఠశాల అంటే దీని అర్థం ఏంటంటే లెర్నింగ్, గుర్తుపెట్టుకో, లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ, ఇన్ ఆంధ్రప్రదేశ్ అనేది చెప్పొచ్చు. ఇప్పుడే మనం మాట్లాడాం. 16 కోట్ల రూపాయలతోటి దీన్ని ప్రారంభించనున్నారు మన విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ను గమనించాలి. నారా లోకేష్ దీన్ని ప్రారంభించనున్నారు, విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్. అయితే ఇటువంటి అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన పాఠశాల ఇది ఎక్కడి నుంచి అంటే ఎల్కేజీ టు ఇంటర్ వరకు ఆంగ్ల బోధన. ఏ బోధన? ఆంగ్ల బోధనలో మాత్రమే విద్యను అందించనున్నారు. ఇది ఎక్కడ సార్ దీన్ని ప్రారంభించనున్నారంటే మంగళగిరి నియోజకవర్గం, నారా లోకేష్ సొంత నియోజకవర్గం. ఈ మంగళగిరిలోని ఎక్కడ సార్ అంటే నిడమర్రు అని గుర్తుపెట్టుకోవాలి. వెరీ 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 ఇంపార్టెంట్. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలు అద్భుతమైన మెరుగైన వసతులు కల్పించడం జరిగింది. ఫర్నిచర్ కావచ్చు, లేకపోతే అక్కడ స్కూల్ యొక్క కాంపౌండ్ వాల్ కావచ్చు, లేకపోతే బాత్రూమ్ సెక్టర్ కావచ్చు, పిల్లలకి యూనిఫామ్ కావచ్చు, లేకపోతే స్పెషల్ కిట్ కావచ్చు, అనేక రకాల వస్తువులతో ఇటువంటి మౌలిక వసతులు కల్పించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సొంత నియోజకవర్గంలోని ప్రభుత్వ పాఠశాలలో ఒక అద్భుతమైన ప్రభుత్వ పాఠశాలను నిర్మించడం జరుగుతుంది. మ్యాక్సిమం విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి దీన్ని అందించనున్నారు. గుర్తుపెట్టుకో. విద్యా ఐటీ శాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఇక్కడ అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన విద్యా బోధన అందించనున్న లిప్ పాఠశాల. లిప్ అంటే ఏంటంటే లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ అని గుర్తుపెట్టుకో. 16 కోట్లతో దీని యొక్క నిర్మాణ కార్యక్రమం త్వరలో పూర్తవుతుంది. విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి జూన్ 12 నాటికి నారా లోకేష్ గారు ప్రారంభిస్తారని గుర్తుపెట్టుకోవాలి. కంప్లీట్గా ఇంగ్లీష్ మీడియం అనేది ఉంటుంది. ఎక్కడ సార్ ప్రారంభిస్తారంటే మంగళగిరి నియోజకవర్గం, నిడమర్రు. వెరీ 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 ఇంపార్టెంట్. రాష్ట్రీయ అంశాల్లో ప్రధాన అంశం. అడుగుతాడు ఒక ప్రశ్న, ఏ విధంగా అడుగుతాడు సార్ అంటే ఇటీవలి కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అత్యున్నతమైన ప్రమాణాలతో కూడిన విద్యా బోధన అందించాలని కేంద్ర రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ గారు ఏ నియోజకవర్గంలో, ఏ ప్రదేశంలోని
లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఏపీ లిప్ అనే పాఠశాలను ప్రారంభించారు. అడుగుతారు, గుర్తుపెట్టుకోవాలి. మంగళగిరి అండ్ నిడమర్రు, మంగళగిరి నిడమర్రుని గుర్తుపెట్టుకోవాలి సార్. ఇది ప్రధానంగా రాష్ట్రీయ అంశాల్లోని మొదటి అంశంగా మనం మాట్లాడుకోవచ్చు. అదే విధంగా తీసుకుంటే రెండో అంశం తీసుకుంటే సార్ వెరీ 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 ఇంపార్టెంట్. మనకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఇంతవరకు గూగుల్ డేటా సెంటర్ వచ్చింది. మరి గూగుల్ డేటా సెంటర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వచ్చినప్పుడు కూడా మన రైల్వే శాఖ మంత్రివర్యులు కేంద్ర రైల్వే శాఖ మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ కూడా రావడం జరిగింది. మరి గూగుల్ డేటా సెంటర్ అనేది విశాఖ హబ్బు. మన విశాఖ ఒక గేట్ లాంటిది. ఇండియన్ గేట్ ఎలాగో న్యూఢిల్లీ అంటామో, గేట్ వే ఆఫ్ ఇండియా ఎలాగో ముంబై అంటామో, విశాఖ గేట్ ఏదంటే విశాఖ ఒక గేట్ లాంటిది గూగుల్ హబ్ అని మన అశ్విని వైష్ణవ్ గారు, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా విద్యాశాఖ మంత్రి వర్యులు లోకేష్ గారు, డిప్యూటీ సీఎం అయిన మన పవన్ కళ్యాణ్ గారు, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి గూగుల్తో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఒక అత్యున్నత స్థాయిలోని ప్రపంచ పటంలో పెట్టడానికి రిలయన్స్ వారు కూడా ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. దీనికోసం ప్రధానంగా 2 దశల్లోని ఈ రిలయన్స్ యొక్క డేటా సెంటర్ 2 దశల్లోని రేపు ప్రారంభించనున్నారు. మరి ఇటువంటి డేటా అనేది మొదటి దశలో 500 మెగావాట్లు డేటా వచ్చినట్లు ఒక డేటా సెంటర్ని క్రియేట్ చేయనున్నారు. మరి రెండవ దశలోని అదేవిధంగా 1000 మెగావాట్లు డేటాను ఉత్పత్తి చేసే విధంగా రెండవ దశను కూడా పూర్తి చేయనున్నారు. అయితే 2028 నాటికి మొదటి దశ ఈ రిలయన్స్ డేటా సెంటర్ అనేది మొదటి దశ అనేది పూర్తవుతుంది 2028. 2030 నాటికి రెండవ దశ అనేది పూర్తవుతుందని గుర్తుపెట్టుకోవాలి. దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది కొన్ని లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది. కాబట్టి దీనికి రిలయన్స్ వారు పెట్టుకుంటారు ఓకే. బట్ ఎక్కడైతే ప్రభుత్వ భూములు ఉన్నాయో ప్రభుత్వ భూములు కూడా సేకరించి వాళ్ళకి అందిస్తే ఒక డేటా సెంటర్ని ఏర్పాటు చేస్తారు. దాంతోపాటు వాటర్ కూడా ఇన్వెస్ట్మెంట్ చేయాలి. ఎందుకంటే కొన్ని వేల లీటర్ల వాటర్ అనేది అవసరం. అదేవిధంగా తీసుకుంటే పవర్ కూడా ప్రొడ్యూస్ చేయాలి. ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం సపోర్ట్ చేస్తుంది. కాబట్టి మనకి రిలయన్స్ వారి డేటా సెంటర్ని ఎక్కడ సార్ ఏర్పాటు చేయనున్నారు అంటే మన విజయనగరం సరౌండ్ తీసుకుంటే ప్రధానంగా ఈ పోలిపల్లి, ఆ పక్కన తీసుకుంటే భోగాపురం ఈస్ట్, భోగాపురం వెస్ట్ భూసేకరణ అనేది ప్రస్తుతం జరుగుతుంది. రేపు త్వరలో దీనికి శ్రీకారం చుట్టనున్నారు గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని గుర్తుపెట్టుకో. ఇది ఒకసారి బోర్డుపై చూద్దాం సార్. అదేవిధంగా తీసుకుంటే రిలయన్స్ అనే డేటా సెంటరు, రిలయన్స్ డేటా సెంటర్. మరి ఇప్పుడు మాట్లాడిన విషయాలను రిలయన్స్ డేటా సెంటర్ అనేది 1వ దశ. మరి 1వ దశ అనేది ఎప్పుడు పూర్తయింది? ఇప్పుడే చెప్పాను 2028. దీనికి ఇన్వెస్ట్మెంట్ ఎంత సార్ అంటే 1వ దశకి 45,610 కోట్ల రూపాయలను ఇన్వెస్ట్మెంట్ చేయనున్నది రిలయన్స్ వారు. దీని ద్వారా 500 మెగావాట్లు డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. అదేవిధంగా రెండవ దశ అనేది 2030 నాటికి రెండవ దశ పూర్తవుతుంది. దీనికోసం 62,400 కోట్ల రూపాయలను వీళ్ళు పెట్టనున్నారు. దీనికి 1000 మెగావాట్లు అనేది ఉత్పత్తి అవుతుంది. 1000 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. 2 దశల్లోనే గుర్తుపెట్టుకోవాలి. అయితే ఎక్కడ సార్ అంటే విజయనగరం. మరి విజయనగరంలో ఎక్కడ సార్ అంటే కొన్ని 3 ప్రదేశాల్లోని 3 చోట్ల ప్రధానంగా ఈ 3 చోట్ల డేటా సెంటర్ కోసం భూసేకరణ అనేది జరుగుతుంది. ఒకటో తీసుకుంటే పోలిపల్లి, రెండో తీసుకుంటే భోగాపురం ఈస్ట్, భోగాపురం వెస్ట్, భోగాపురం ఈస్ట్, అదేవిధంగా భోగాపురం వెస్ట్. ఇది మనం గుర్తుపెట్టుకోవాలి సార్. ఈ 3 ప్రాంతాల్లోని భూసేకరణ జరుగుతుంది. రిలయన్స్ డేటా సెంటర్ 2028 నాటికి మొదటి దశ అనేది పూర్తవుద్ది. ఈ డేటా సెంటర్ 2030 నాటికి రెండవ దశ పూర్తవుతుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ అనేది 45,610 కోట్ల రూపాయలు పెట్టనున్నారు. దీనివల్ల 500 మెగావాట్ల డేటా సెంటర్ అనేది అక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. మరి అదేవిధంగా తీసుకుంటే రెండో దశ అనేది 2030కి పూర్తవుతుంది. కాబట్టి 62,400 కోట్ల రూపాయలు దీనికి రిలయన్స్ వారు పెట్టనున్నారు. ప్రభుత్వం కూడా దీనికి ఆర్థిక సహాయం కూడా జరుగుతుంది ఇవ్వడం అనేది. అదేవిధంగా తీసుకుంటే ఇక్కడ 1000 మెగావాట్ల డేటా సెంటర్ని ఏర్పాటు చేయనున్నారు. 1000 మెగావాట్లు అంటే 500 మెగావాట్ల డేటా సెంటర్ ఒక్కడ, రిమైనింగ్ 500 మెగావాట్ల డేటా సెంటర్ మరొక్కడ. ఎందుకంటే భోగాపురం ఈస్ట్, భోగాపురం వెస్ట్ అండ్ పోలపల్లి. మరి ఇక్కడ భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, దీని అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అంటాం. ఇది కూడా త్వరలోని మన కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి వర్యులు రామ్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా
అదేవిధంగా ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ అమిత్ షా కావచ్చు, అదేవిధంగా తీసుకుంటే డిఫెన్స్ రక్షణ శాఖ మంత్రి అయిన రాజ్నాథ్ సింగ్ కావచ్చు, వీళ్ళందరూ కూడా త్వరలో, అదేవిధంగా రైల్వే శాఖ మంత్రి గారు అశ్విని వైష్ణవ్ కావచ్చు, అదేవిధంగా ఫైనాన్షియల్ మినిస్టర్ అయిన నిర్మలా సీతారామన్, వీళ్ళందరూ కూడా త్వరలో ఆంధ్రప్రదేశ్కి రావడం జరుగుద్ది. ఎందుకు సార్ అంటే ఎన్డీఏ సర్కారు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్లో ఒక డబుల్ ఇంజిన్ సర్కార్ రన్ అవుతుంది కాబట్టి కేంద్రంతో తత్సంబంధాలు మన ప్రభుత్వానికి ఇక్కడ నారా లోకేష్ గారి ప్రభుత్వం అవ్వచ్చు, అదే చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు తత్సంబంధాలు పెట్టుకున్నారు కాబట్టి ఇటువంటి డేటా సెంటర్లు అనేవి ఎక్కడా రావట్లేదు సార్, గుర్తుపెట్టుకో. అయితే ఇటువంటి రిలయన్స్ డేటా సెంటర్ అనేది ఇక్కడే కాదు సార్, గుజరాత్లోని ప్రధానంగా ఒక ప్రదేశం ఉంది సార్, జామ్నగర్ అనేది అందరికీ తెలిసిందే గుజరాత్. మరి గుజరాత్లోని ప్రధానంగా ఏ నగరం అంటే జామ్నగర్. ఇదే ప్రధానంగా ఇదే రిలయన్స్ వారు అతిపెద్ద డేటా సెంటర్ని భారతదేశంలోని ఎక్కడ సార్ అంటే గుజరాత్ రాష్ట్రంలోని జామ్నగర్లో కూడా ఏర్పాటు చేస్తున్నారని గుర్తుపెట్టి నిర్మాణ కార్యక్రమం జరుగుతుంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కూడా ఇటువంటి గూగుల్ డేటా సెంటర్, అదేవిధంగా తీసుకుంటే ప్రధానంగా రిలయన్స్ డేటా సెంటర్ రావడం అనేది మనం చాలా గర్వపడాలని గుర్తుపెట్టుకోండి మిత్రమా. ఇప్పుడు నెక్స్ట్ అంశాలు మనం ముందుకు వెళ్దాం, రాష్ట్రీయ అంశాల్లోని. ఇప్పుడు నెక్స్ట్ మనం మాట్లాడుకుంటే ప్రధానంగా ఇది గూగుల్ డేటా సెంటర్ గురించి. గూగుల్ ఇంతకుముందు చెప్పాను, రిలయన్స్ ఇప్పుడు చెప్పాను. మరి రాష్ట్రీయ అంశాల్లో ప్రధానం తీసుకుంటే నెక్స్ట్ మనం మాట్లాడవలసింది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనం కోసం మన ఆన్లైన్ టికెట్స్ 1 year, 6 months లేదా 4 months అనే బ్యాక్ మనం బుక్ చేయడం జరుగుతుంది. మరి అటువంటి రద్దీ ప్రదేశము, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ ఇన్కమ్ సోర్సెస్ వచ్చే ప్రదేశము, అటువంటి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలంటే ఎయిర్పోర్ట్లో కూడా మనం టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రపంచంలో నలుమూలల నుంచి, ప్రపంచంలో ప్రపంచంలో పలు చోట్ల, పలు దేశాల నుంచి ఎంతోమంది విచ్చేస్తారు కాబట్టి ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం డైరెక్ట్గా నువ్వు ఎప్పుడైతే ఎయిర్పోర్ట్లో దిగుతావో, ఎయిర్పోర్ట్లో దిగ్గానే అక్కడ నువ్వు డైరెక్ట్గా టికెట్ బుక్ చేసుకుని డైరెక్ట్గా స్వామివారి దర్శనంకి వెళ్ళొచ్చని ఇది అంటే తిరుమల తిరుపతి దేవస్థానం మీరు చెప్పింది. అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 4 విమానాశ్రయాల్లో మేము ఈ అవకాశాన్ని కల్పిస్తున్నాము. అందులో తిరుపతి విమానాశ్రయము, అందులో గన్నవరం విమానాశ్రయము, అందులో రాజమహేంద్రవరం విమానాశ్రయము, అందులో విశాఖపట్నం విమానాశ్రయంలోని మీరు దిగ్గానే మీరు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క టికెట్ను బుక్ చేసుకొని ఆ స్వామివారి దర్శనం పొందవచ్చని ఈరోజు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక జారీ చేయడం జరిగింది. త్వరలో అది ఇంప్లిమెంటేషన్ కూడా అవ్వనున్నదని గుర్తుపెట్టుకోండి సార్. వెరీ 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 ఇంపార్టెంట్. 4 విమానాశ్రయాలు కాబట్టి ఈ 4 విమానాశ్రయాల్లోని ఏ సేవలు సార్ అంటే శ్రీవారి సేవలు అంటే శ్రీ వెంకటేశ్వర స్వామి టికెట్లు జారీ చేయనున్నారు. 4 విమానాశ్రయాలు ఒకటే చెప్పాను, జారీ చేసింది ఎవరంటే ఇదే అంటే తిరుమల తిరుపతి దేవస్థానం. అందులో ఒకటోది తిరుపతి ఎయిర్పోర్ట్ నుంచి మనకి టికెట్లు అందుకోవచ్చు. అదేవిధంగా రెండవది రాజమండ్రి లేదా రాజమహేంద్రవరం, అదేవిధంగా తీసుకుంటే రాజమహేంద్రవరం. మూడవది గన్నవరం. నాలుగవది అదేవిధంగా తీసుకుంటే మూడవది గన్నవరం అని రాశాను. నాలుగవది విశాఖపట్నం ఎయిర్పోర్ట్. మరి ఎక్కడి నుంచి కూడా మనం టికెట్లు తీసుకోవచ్చు. తిరుపతి, రాజమహేంద్రవరం, గన్నవరం అండ్ విశాఖ ఎయిర్పోర్ట్ ఎక్కడి నుంచి టికెట్లు తీసుకొని ఆ వెంకటేశ్వర స్వామి దర్శనం మనం పొందవచ్చని ఈరోజు మనకి ప్రధానంగా 4 విమానాశ్రయాల నుంచి శ్రీవారి టికెట్లు జారీ చేస్తారని గుర్తుపెట్టుకోవాలి. అందులోనే ప్రధానంగా తిరుపతి, రాజమహేంద్రవరం, విశాఖపట్నం, గన్నవరం. తర్వాత తీసుకుంటే ప్రధానంగా మరొక అంశం తీసుకుంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్. మరి విజయవాడలోని 1500 మంది ఒకే ప్రదేశంలో కూర్చొని అటువంటి కన్వెన్షన్, అటువంటి అతిపెద్ద హాలును మనకి స్వరాజ్య మైదానం ఉంది. విజయవాడలోని స్వరాజ్య మైదానంలోని ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విజయవాడలో, ఏపీలో చాలా పెద్దది, విజయవాడలోని అతిపెద్ద బిఆర్ అంబేద్కర్ స్వరాజ్య మైదానంలో అతిపెద్ద కన్వెన్షన్ ఒక హాలుని ప్రారంభించారు. ఒకేసారి 1500 మంది మీటింగ్లో కూర్చోవచ్చని. చాలా పెద్ద సార్ అది. ఎక్కడ సార్ అంటే విజయవాడ, గుర్తుపెట్టుకో విజయవాడ. మరి విజయవాడలోని ఎక్కడ సార్ అంటే స్వరాజ్య మైదానం.
గుర్తుపెట్టుకో, స్వరాజ్య మైదానం. స్వరాజ్య మైదానంలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్, భీమ్రావ్ అంబేద్కర్, అంబేద్కర్ కళావేదిక, అంబేద్కర్ కళావేదిక, ఈ కళావేదిక పేరుతో, అంబేద్కర్ కళావేదిక పేరుతో, అంబేద్కర్ కళావేదిక పేరుతో ఇప్పుడే చెప్పాను, అతిపెద్ద భారీ కన్వెన్షన్, భారీ కన్వెన్షన్ సెంటర్ను ప్రారంభించారు నారా చంద్రబాబు నాయుడు గారు, సీఎం గారు. గుర్తుపెట్టుకో, విజయవాడలోని స్వరాజ్య మైదానంలోని బిఆర్ అంబేద్కర్ కళావేదిక పేరుతో అతిపెద్ద భారీ కన్వెన్షన్ సెంటర్ని ఏర్పాటు చేశారు. 1500 మంది ఒకేసారి కూర్చోవచ్చు. 85 కోట్ల రూపాయలతో దీన్ని ఏర్పాటు చేయడం జరిగింది. 85 crores, 85 కోట్ల రూపాయలతో ఏర్పాటు చేసి అడుగుతాడు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అతిపెద్ద కళావేదికను, అతిపెద్ద బిఆర్ అంబేద్కర్ కళావేదిక భారీ కన్వెన్షన్ సెంటర్ను ఏ నగరంలో ప్రారంభించారు అడుగుతాడు. సరే, విజయవాడ. గుర్తుపెట్టుకో, విజయవాడలో ఏ మైదానం అంటే స్వరాజ్య మైదానం. వెరీ 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 ఇంపార్టెంట్. ఇవి ఇంతవరకు మాట్లాడుకున్నవి రాష్ట్రీయ అంశాల గురించి మనం చర్చించాం. ఇప్పుడు మనకు ప్రధానంగా రాష్ట్రీయ అంశాలు అయిపోయాయి కాబట్టి జాతీయ అంశాల్లోకి మనం మాట్లాడతాం. తర్వాత అంతర్జాతీయ స్పోర్ట్స్. మరి జాతీయ అంశాల్లో ప్రధాన అంశం ఏంటి సార్ అంటే, ఆల్రెడీ మనకి వెస్ట్ బెంగాల్ ముఖ్యమంత్రి ఎవరు సార్? మన అందరికీ తెలుసు, సువేందా అధికారి. మమతా బెనర్జీ వరుసగా 3 సార్లు ముఖ్యమంత్రిగా గెలిచింది. తర్వాత ఈరోజు బీజేపీ అనేది వెస్ట్ బెంగాల్లో 294 ఎమ్మెల్యేలు ఉన్నాయి. మరి బీజేపీ ఈరోజు వెస్ట్ బెంగాల్లో లీడింగ్లో పార్టీని ఫామ్ చేసింది. మరి వెస్ట్ బెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి. కానీ వెస్ట్ బెంగాల్ 294 ఎమ్మెల్యే సీట్స్ ఉంటే, వెస్ట్ బెంగాల్లో 294 ఎమ్మెల్యే సీట్స్ ఉంటే, మరి వెస్ట్ బెంగాల్లో 293 స్థానాలకు మాత్రమే మొన్న ఎలక్షన్ జరిగింది. ఫల్తా అనే ఒక నియోజకవర్గం ఉంది. ఈ ఫల్తా నియోజకవర్గంలో ఎలక్షన్ జరగలేదు. ఈ నెల మే 21న ఎలక్షన్ జరిగింది. మరి బీజేపీ, భారతీయ జనతా పార్టీ భారీ విజయం నమోదు చేసింది. ఈరోజు రిజల్ట్ రావడం జరిగింది. అంటే మొన్న జరిగిన ఎలక్షన్లో మొత్తం అన్ని స్థానాలకి జరగలేదు. ఇక్కడ ఎందుకు సార్ బెదిరింపులు జరిగాయి? మరి ఆ నియోజకవర్గంలో ప్రధానంగా మాపై దాడులు చేస్తున్నారు, బెదిరిస్తున్నారు, బెదిరించి ఓట్లు వేయించుకుంటున్నారని చెప్పి ఈసీకి భారత ప్రధాన ఎన్నికల కమిషనర్ అయిన 26వ ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్కి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఎప్పుడైతే రిపోర్ట్ ఇచ్చారో, రిపోర్ట్ ఇవ్వగానే ఆ నియోజకవర్గంలో ఎలక్షన్లు రద్దు చేయడం జరిగింది. ఈ మే 21 నిర్వహించారు. ఈరోజు రిజల్ట్ ఇవ్వడం జరిగింది. ఫల్తా అనేది మళ్ళీ బీజేపీ భారీ మెజార్టీతో గెలిచింది. ఇది జాతీయ అంశాల్లో ప్రధాన అంశం. నెక్స్ట్ వన్ తీసుకుంటే, ప్రధానంగా ఈ జాతీయ అంశాల్లో ప్రధాన అంశాల్లో తీసుకుంటే, ఈరోజు ప్రధానంగా మనకి ఆంధ్రప్రదేశ్, భారతదేశం గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి భారతదేశంలో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ వ్యవహారాల శాఖ మంత్రి ఎవరు సార్ అడుగుతాడు. ఎందుకంటే నిన్నే మనం మాట్లాడాము, భారత్లో పర్యటిస్తున్న అమెరికా విదేశాంగ శాఖ మంత్రి. మరి విదేశాంగ శాఖ మంత్రి ఎవరు సార్ అంటే మార్కో రూబిన్ లేదా రూబియా అంటాం. సింపుల్గా తన పేరు మార్కో రూబియా. ఇక్కడ భారత విదేశాంగ శాఖ మంత్రి ఎవరు సార్ అంటే మనకి తెలిసిందే, సుబ్రహ్మణ్యం జయశంకర్ ఈరోజు భేటీ అయ్యారు. అమెరికా విదేశాంగ శాఖ మంత్రి వర్యులు ఎవరు సార్ అంటే మార్కో రూబియా. ఎందుకు సార్ అంటే క్వాడ్ సమావేశాలు త్వరలో ఇదే నెలలో ఉన్నాయి కాబట్టి లాస్ట్ వీక్లో ఆ క్వాడ్ మీటింగ్స్ అనేది ఖచ్చితంగా అందరు విదేశాంగ శాఖ మంత్రులు హాజరవుతారు. ప్రజెంట్ అమెరికాకు చెందిన విదేశాంగ శాఖ మంత్రి భారత్లో పర్యటిస్తున్నారు. అతని పేరే మార్కో రూబియా అని మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి అదేవిధంగా తీసుకుంటే, మరి జాతీయ అంశాల్లోని ప్రధాన అంశాలనే మనం మాట్లాడాం. ఇంకోటి తీసుకుంటే, జనరల్గా ఆర్థికంగా బాగా దృఢంగా ఆర్థికంగా లాభాల్లో ఉన్న సంస్థ ఏదంటే ప్రజెంట్ టుడే న్యూస్ ప్రకారం తీసుకుంటే ఎల్ఐసి. గుర్తుపెట్టుకోండి, ఆర్థిక రంగంలో అత్యధిక లాభాలు వస్తున్న సంస్థ ఏదంటే ఎల్ఐసి, లైఫ్ ఇన్సూరెన్స్ ఆఫ్ కార్పొరేషన్ అంటాం. ప్రస్తుతం 2026 మార్చి, ఏప్రిల్, మే రిపోర్ట్ ప్రకారం తీసుకుంటే ఆర్థిక రంగాల్లో అత్యధిక లాభాలు వస్తున్న సంస్థ ఏదంటే ఎల్ఐసి. హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉందంటే ముంబైలో ఉందని గుర్తుపెట్టుకోండి సార్. వెరీ వెరీ ఇంపార్టెంట్. వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ తీసుకుంటే, ప్రధానంగా దీని తర్వాత మనకి అంతర్జాతీయ అంశాలు.
ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మాట్లాడదాం, తర్వాత స్పోర్ట్స్. అంతర్జాతీయ అంశాలు, అంతర్జాతీయ అంశాలు ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. శుద్ధి చేసిన యురేనియం నిల్వలను మేము వదులుకుంటున్నామని ఇరాన్ ప్రకటించింది. దాదాపు 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలు మా కాడ ఉన్నాయి, మేము అమెరికాకి ఇవ్వడానికి మేము సిద్ధమని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అమెరికా వెనక తగ్గి శాంతియుత ఒప్పందాలు 20 రోజుల్లోని, రానున్న 60 రోజుల్లోని అన్ని విధాలుగా ప్రజెంట్ హార్మోజ్ అనే జలసంధి తెరుచుకోవడం జరిగింది, కానీ అది మా అధీనంలో ఉందని డొనాల్డ్ ట్రంప్ ఈరోజు ప్రకటించాడు. కానీ ఇరాన్ వెనక్కి తగ్గింది. ఎందుకు తగ్గిందంటే ప్రపంచంలోని శాంతియుత వాతావరణం ఉండాలి. ప్రపంచంలోని ఎటువంటి మరకు యుద్ధం వస్తే ఈ హార్మోజ్ జలసంధి నుంచి ప్రపంచంలో అన్ని దేశాలకు కూడా పెట్రోల్ కావచ్చు, గ్యాస్ కావచ్చు, ఇటువంటివన్నీ కూడా ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. ఎక్స్పోర్ట్ అవడం వల్ల మిగతా దేశాల్లో ఆర్థిక భారం పెరుగుతుంది, ప్రజల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిసి ఇరాన్ అనే ప్రభుత్వం వెనక్కి తగ్గి యురేనియం నిల్వలను మేము 60% మా ఇరాన్లో ఉన్నాయి అని అధ్యక్షుడు స్పష్టంగా ప్రకటన చేస్తే దానికి ప్రధానంగా అమెరికా అధ్యక్షుడు కూడా సానుకూలంగా స్పందించి 60 రోజుల్లో మా కండిషన్లో హార్మోజ్ అనే జలసంధి ఉంటుంది కాబట్టి 20 రోజుల్లో పూర్తిగా మన అగ్రిమెంట్ ఇరు దేశాల మధ్య ఒప్పందం జరిగి ఇరు దేశాల మధ్య సంతకాలతో ఒప్పందం జరిగిన తర్వాతే మేము ఈ శాంతియుత ఒప్పందం పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈరోజు చెప్పడం జరిగింది సార్. అంటే ఇక్కడ మనకు కావాల్సింది శుద్ధి చేసిన యురేనియం నిల్వలు వదులుకున్నందుకు సిద్ధమని చెప్పింది ఇరాన్ గవర్నమెంట్. ఇరాన్ అంగీకరించింది. అదేవిధంగా మరో మాట చెప్పింది, హార్మోజ్ గుర్తుపెట్టుకో, హార్మోజ్ జలసంధి తెరుచుకున్నది, ప్రపంచంలో అన్ని దేశాల యొక్క నౌకలు ప్రయాణించవచ్చు క్లియరెన్స్ ఇచ్చింది. ఇరాన్ ముందడుగేసింది. మరి అటువంటిది మరి ఇరాను మేము అణ్వాయుధాల కోసం వెంపరించట్లేదు. మాకు అణ్వాయుధాలు అనేది ప్రజెంట్ కాదు, ప్రపంచంలో శాంతి ముఖ్యం. ఇక్కడ అణ్వాయుధాల కోసం మేము వెంపర్లు పడట్లేదు, మేము యురేనియాన్ని వదులుకుంటాం, సరే మీరు తీసుకోండి అమెరికా అని చెప్పి ఇరాన్ అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మరి ఇరాన్ అధ్యక్షుడు ఎవరు సార్ అంటే గుర్తుపెట్టుకోండి, ఇరాన్ దేశానికి చెందిన అధ్యక్షుడు మోస్ట్ ఇంపార్టెంట్ సౌదీ వెజిస్కిమాన్ ఇతను ఇరాన్ అధ్యక్షుడు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. మా కాడ 60% శుద్ధి చేసిన యురేనియం నిల్వలు అనేవి ఉన్నాయి, అంటే 440.9 కేజీల మేర యురేనియం ఉంది. కాబట్టి శుద్ధి చేసిన యురేనియం మాకు కావాలని అమెరికా అడిగితే ఇరాన్ అనేది మేము అణ్వాయుధాల కోసం వెంపర్లు పడట్లేదు, మీకు ఇవ్వడానికి సిద్ధమే అని చెప్పాడు సార్ ఇరాన్ అధ్యక్షుడు సౌదీ వెజిస్కిమాన్. ఇతను గొప్ప వ్యక్తిని మనం చెప్పాలి, మనం గర్వపడాలి. సరే మేము ఇవ్వము, మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అంటే అప్పుడు అణ్వాయుధాలతో మళ్ళీ యుద్ధం జరుగుద్ది, మళ్ళీ పాశ్చాత్య దేశాల యుద్ధం ప్రారంభమవుద్ది, మళ్ళీ మిగిలిన దేశాలకి చాలా ట్రబుల్ వచ్చి ఈరోజు గ్యాస్ రేట్ 10,000 అయిపోయినా ఆశ్చర్యపోవక్కర్లేదు. అదేవిధంగా తీసుకుంటే దీనివల్ల బెనిఫిట్ ఏంట్స్ అంటే లెబినాన్ కూడా యుద్ధం మూసినట్లే. రేపు రష్యాకి ఉక్రెయిన్కి వారు కూడా శాంతియుత ఒప్పందాలు జరుగుతున్నాయి. అంటే ఇవన్నీ ఒకళ్ళు తగ్గకపోతే నేనే హీరో అనుకుంటే ఇక్కడ అవ్వదు. ప్రపంచం మొత్తం శాంతియుత వాతావరణం ఉండాలి. అటుపక్క ఐక్యరాజ్యసమితి ఉంది, అటుపక్క భద్రతా మండలి ఉంది, వాళ్ళు చెప్పినట్లు నడుచుకోవాలి. ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్ ఉన్నారు, ఇవన్నీ పరిశీలిస్తున్నారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో అగ్రరాజ్యంగా మేమే ఉన్నాం. శాశ్వత సభ్య దేశాలు 5 ఉన్నాయి, అందులో అమెరికా, బ్రిటన్, చైనా, ఫ్రాన్స్, రష్యా ఉన్నాయి. అందులో మేమే ఉన్నాం కాబట్టి నచ్చినట్లు మేము ఉంటామంటే మిగతా దేశాలు ఖండిస్తాయి. ఆల్రెడీ చైనా పర్యటనకి వెళ్ళాడు ట్రంప్, తర్వాత రష్యా అధ్యక్షుడు పుతిన్ వెళ్ళాడు. ఇద్దరు రష్యా అధ్యక్షుడు పుతిన్, చైనా అధ్యక్షుడు జిన్పింగ్ కూడా కొద్దిగా సీరియస్గా ఉన్నారు. ప్రపంచంలో ఆర్థిక పరిస్థితులు బాగోలేదు ఈ ట్రంప్ వాళ్ళని చెప్పి. కాబట్టి ఇవన్నీ గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్ వన్ తీసుకుంటే ప్రధానంగా అంతర్జాతీయ అంశాలు మాట్లాడుతున్నాం.
అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశాలు తీసుకుంటే మరొక 2 అంశాలు ది మోస్ట్ ఇంపార్టెంట్. మనకి ప్రధానంగా ఇంగ్లాండ్ బ్రిటన్, ఈ బ్రిటన్లోని మేయర్లుగా ఎన్నికయ్యారు. ఎవరు ఎన్నికయ్యారు? హర్యానా రాష్ట్రానికి చెందిన తల్లి కొడుకు ఎన్నికయ్యారు. అది గొప్పతనం. చిన్న వయసు 23 ఏళ్ల కొడుకు కాబట్టి ఎక్కడ ఇంగ్లాండ్లో మేయర్లుగా ఎన్నికయ్యారు. ఇటీవల కాలంలో ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అంటే అక్కడ పౌరసత్వాన్ని తీసుకోవడం జరిగింది, బట్ ఇక్కడే పుట్టారు వాళ్ళు. కాబట్టి ఇంగ్లాండ్లో మేయర్లుగా ఎన్నికయ్యారు. ఏ రాష్ట్రానికి చెందిన వ్యక్తులు అడుగుతాడు? హర్యానా, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ వన్ తీసుకుంటే మనకి అంతర్జాతీయ అంశాల్లో ప్రధాన అంశం తీసుకుంటే ఒక 3 దేశాలకు వెళ్ళొద్దు అని భారతదేశం హెచ్చరిక జారీ చేసింది. ఆల్రెడీ చైనాలో కరోనా ఒకప్పుడు విజృంభించినప్పుడు అక్కడికి వెళ్ళకండి సార్, వెళ్తే అక్కడి నుంచి వైరస్ అనేది ప్రతి దేశానికి కూడా విజృంభిస్తుంది, ఎయిర్పోర్ట్లు బంద్ చేయాలి. ఇప్పుడు కూడా ఎబోలా అనే వైరస్ విజృంభిస్తుంది. ఉగాండా, కాంగో ఇటువంటి దేశాలకు, ఆ 3 దేశాలకు వెళ్ళొద్దు అని దక్షిణ సూడాను ఆ 3 దేశాలకు వెళ్ళొద్దు. ఆ 3 దేశాలకు వెళ్ళొద్దు. ఏ 3 దేశాలు? అదే కాంగో, అదే ఉగాండా, అదే దక్షిణ సూడాన్ అని మనం గమనించాలి. ఎందుకంటే అక్కడ ఎబోలా వైరస్ అనేది విజృంభిస్తుంది. కాబట్టి భారతదేశం అత్యవసరమైతే తప్ప, నీడైతే తప్ప వెళ్ళండి, కానీ వెళ్ళడానికి అవకాశం లేదని చెప్పింది. ఎబోలా వైరస్ విజృంభిస్తుంది కాంగోలోని, ఉగాండాలోని, దక్షిణ సూడాలని గుర్తుపెట్టుకోండి సార్. మరి అదే విధంగా తీసుకుంటే స్పోర్ట్స్, క్రీడా అంశాలు. చివరి అంశం ఏంటి సార్ అంటే లాస్ట్ స్పోర్ట్స్. మరి స్పోర్ట్స్లో ప్రధానంగా చెస్ అంటే నార్వే రాజధాని ఓస్లోని ఇప్పుడు చెస్ అనేది జరుగుతుంది కాబట్టి భారతదేశం నుంచి పురుషుల విభాగం నుంచి 2 వ్యక్తులు వెళ్ళారు, ప్రజ్ఞానంద అండ్ గుకేష్. గుర్తుపెట్టుకో, ప్రజ్ఞానంద అండ్ గుకేష్, దుమ్మురాజు గుకేష్ అంటాం వీళ్ళిద్దరూ. ఎందుకంటే ప్రపంచ చెస్ దిగ్గజాలు పార్టిసిపేట్ చేస్తున్నారు. నార్వేకి చెందిన మాగ్నస్ కార్ల్సన్, వాళ్ళతో తలపెట్టుకోవాలి కుర్రాళ్ళు. చూద్దాం ఏమవుద్దు, త్వరలో రిజల్ట్ వస్తుంది చెస్ గురించి. ఇక్కడ ప్రజ్ఞానంద అండ్ గుకేష్. మరి మహిళా విభాగం నుంచి కోనేరు హంపి, మహారాష్ట్రకు చెందిన దివ్యా దేశ్ముఖ్, వీళ్ళిద్దరు పోటీ పడుతున్నారు. కోనేరు హంపి అండ్ దివ్యా దేశ్ముఖ్ అని గుర్తుపెట్టుకో. ఇవి ప్రధాన అంశాలు. థ్యాంక్ యూ వరండల్. గుడ్ నైట్.